ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. I will both lay me down in peace and sleep, for thou, Lord, only makest me dwell in safety. ఒంటరితనం అనేది కొంచెం బాధాకరమైన విషయమైన కొన్ని సందర్భాలలో అది మంచిగాను, కొన్ని విషయాల్లో అదే నరకంగాను అనిపిస్తుంది. అయినప్పటికీ దేవునిని కలిగి ఉన్న వారికి ఒంటరితనమైనా సరే అది 100 మందితో కలిసి జీవిస్తున్నంత ఆనందంతో ఉంటుంది. ఎందుచేతనంటే ఆయనే నీ జీవితంలో సమస్తము అని అనుకుంటే కనుక ఒంటరిని అనే బాధపడవు. కానీ ఈ రోజుల్లో ఒంటరితనమే గొప్ప వరంగా బ్రతికేవారు ఉన్నారు. ఒంటరితనాన్ని జీవిస్తూ బాధపడేవారు ఉన్నారు. దావీదు మహారాజు చిన్నతనం నుండి ఒంటరిగా అరణ్యంలో అలా అడవులలో గొర్రెలను మేపుకుంటూ కూడా దేవునిని కలిగి ఉన్నందున ఒంటరిని అని బాధపడలేదు. ఉండడానికి అన్నలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అయినా సరే జీవితంలో దావీదును ఒంటరితనం వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా విచారము, బాధను వ్యక్తపరచలేదు. ఒంటరితనంలో కూడా దేవునినే స్తుతించుకుంటూ దేవునితోనే సహవాసం చేస్తూ గడిపేవాడు. దేవుని కొరకు ఎన్నో కీర్తనలు రచించుకుంటూ తంబురలతోనూ సితారాలతోనూ పిల్ల నగురువులతోనూ వాయిద్యాలు వాయించుకుంటూ అడవులలో, అరణ్యములలో, దట్టమైన ప్రదేశాలలో గొర్రెలను మేపుతూ తిరిగేవాడు. దేవునిలో ఉన్నాడు కనుకనే దేవునిపై కలిగిన నమ్మకంతో, దేవా నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తున్నావు. అవును, ఆ దట్టమైన అడవుల్లో, అరణ్యంలో ఎలుగుబంటులు, క్రూర జంతువులు మధ్యన, సింహాలు, క్రూర మృగాల మధ్యన భయపడకుండా ఆ రాత్రి వేళల్లో ఒంటరిగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిగా ఉండినను ఆయనే నన్ను సురక్షితంగా ఉంచుతాడు అనే దేవునిపై నమ్మకం. ఒంటరిగా ఉన్నప్పుడే మనము అపవాదికి దొరికిపోతాము. అందుకే నీవు దేవునిని కలిగి ఉంటే వాడు నీ దగ్గరకు రావాలన్నా భయపడి నీకు దూరముగా ఉంటాడు. కనుక లోకంతోనూ లోకస్తులతోనూ స్నేహం చేయక దేవునితో సహవాసం కలిగి ఉందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంకై వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నైనా మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఎవరైతే ఒంటరి జీవితాల్లో, ఒంటరి బ్రతుకుల్లో నాయన నిరాశ నిస్పృహలతో నాయన ఉంటున్నారో నాయన మా అందరితో మీరు ఒకసారి మాట్లాడిన దేవా వందనాలు తండ్రి ప్రభా. అవును ప్రభువా, ఎవరైతే ఒంటరిగా జీవిస్తున్నారో నాయన వారికి మీరు సహాయముగా ఉండి వారిని సురక్షితమైన ప్రదేశాలలో నివసింపచేయుదుననే వాక్యంతో మరి ఒకసారి మాట్లాడి తండ్రి మా జీవితాలను ఉత్తేజపరిచిన దేవా నీకు వందనాలు. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలను, అక్కరతలను తీర్చి సమయానుకూలంగా మీ మెండైన నిండైన ఆశీర్వాదాలతో నింపుతారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.